హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వ్లాగ్స్ 7734. ఈ రోజు వీడియోలో ఆరుద్ర నక్షత్రం ఎప్పటి నుండి మొదలై ఎంతవరకు ఉంటుంది, అలాగే ఆరుద్ర నక్షత్రం రోజు శివాభిషేకం ఎలా చేయాలి, ఏ ఏ ద్రవ్యాలతో చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాలన్నీ ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఆరుద్ర నక్షత్రము శివయ్య జన్మ నక్షత్రంగా చెప్తూ ఉంటారండి. ఈ ఆరుద్ర నక్షత్రం రోజు శివయ్యకి అభిషేకం చేస్తే, శివయ్య పూజలు చేస్తే మంచి శుభ ఫలితాలు లభిస్తాయని అందరి నమ్మకము. ఆరుద్ర నక్షత్రము ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, అంతేకాకుండా శివ అభిషేకం ఎలా చేసుకోవాలి, ఏ రోజు చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, శివలింగం లేని వారు ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు మొదలైంది అంటే ఆదివారము తెల్లవారుజామున 3:28 ప్రారంభమవుతుందండి. అంటే 15వ తారీఖు తెల్లవారుజామున, అంటే సూర్యోదయానికి ముందుగానే మనకి ఆరుద్ర నక్షత్రం మొదలైపోతుంది. ఆరుద్ర నక్షత్రం ఆదివారం, మళ్ళీ 16వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:28 పూర్తవుతుంది. శివ అభిషేకం మనం ఎప్పుడు చేయాలి అంటే ఆదివారం ఉదయం 3:28 తర్వాత ఇక ఆరుద్ర నక్షత్రం వచ్చేసినట్టు. కాబట్టి మనకి వీలైతే తెల్లవారుజామున 4 నుంచి 5 లోపు చేస్తే చాలా మంచిదండి. అంటే ఆ టైంలో కంపల్సరీ చేయాలి అనేది ఏమీ లేదు, వీలైన వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. ఇక ఆదివారం ఉదయం అలాగే సాయంకాలం ప్రదోష కాలంలో అభిషేకం చేసినా చాలా మంచిదండి. ఎందుకంటే స్వామివారికి ప్రదోష పూజలు అనేది జరుగుతూ ఉంటాయి కదా. మీరు ఈ అభిషేకం నిత్య పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చండి, లేదా ఇలా సపరేట్ గా పీఠ వేసి అభిషేకం చేయవచ్చు. ముందుగా నిత్య పూజా మందిరంలో దీపారాధన చేసి అలాగే విఘ్నేశ్వరుని పూజ చేసుకున్న తర్వాత ఇలా శివుడికి అభిషేకం అనేది మొదలు పెట్టాలి. శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేస్తే, అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార, ఇలా పంచామృతాలతో శివయ్యకు అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయండి. అంతేకాకుండా మంచి ఆరోగ్యం కలుగుతుంది, బలం కలుగుతుంది, పిల్లలకి తేజస్సు కలుగుతుంది, అంటే చదువులో బాగా రాణిస్తారండి. స్వామివారికి వెన్నెతో అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి. శివయ్యకు ఇలా పంచామృతాలతోనే కాక మిగతా ద్రవ్యాలతో కూడా అభిషేకం చేయొచ్చండి. ఆ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయం కూడా ఈ వీడియోలో నేను ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. మనం ముందుగా ఇప్పుడు పంచామృతాలతో అభిషేకం చేసాం కదా, అంటే ఎలా సిద్ధం చేసుకున్నాం అభిషేకానికి, ఒక పెద్ద ప్లేట్ కానివ్వండి లేదా బౌల్ అలా ఏర్పాటు చేసుకోవాలి. అందులో ఒక తమలపాకు వేసుకొని తమలపాకు మీద శివలింగం పెట్టి ఇలా అభిషేకం అనేది పూర్తి చేసుకోవాలి. అభిషేకం చేసినంతసేపు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఆ శివధ్యానంలో ఉండి మనం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా పంచామృతాలతో అంతా అభిషేకం అయిన తర్వాత ఈ తీర్థమంతా ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఒక ప్లేట్ పెట్టుకొని తమలపాకు వేసి శివలింగాన్ని శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి మనం మిగతా అభిషేకానికి సిద్ధం చేసుకోవాలండి. ఇక మిగతా ద్రవ్యాలతో ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి. శివయ్యకి పసుపు కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం అండి. అలాగే ఆడవారి అందరికీ సౌభాగ్యం కలుగుతుంది, ఎప్పుడూ కూడా నిండు ముత్తైదుదనం ఉంటుంది. ఇక పెళ్లి కాని వారు ఇలా పసుపు కుంకుమలతో శివయ్యకి అభిషేకం చేస్తే వారి కోరిక త్వరగా నెరవేరుతుందండి. ఇలా శివయ్యకి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక గంధం నీటిలో కలిపి గంధం నీళ్లతో శివయ్యకి అభిషేకం చేస్తే అధికారం చేకూరుతుంది అని అంటారండి. ఇక విభూది నీటితో అభిషేకం చేస్తే 1,000 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుందండి. మనం విభూది నీటితో అభిషేకం చేయవచ్చు, లేదా విభూది నీటిలో కలపకుండా అలా విభూదిని సపరేట్ ఒక ప్లేట్ లో శివయ్య అష్టోత్తరం చదువుతూ వేస్తూ మనం పూజ చేసుకుంటే ఆ విభూదిని రోజు మనం ధరించడానికి వాడచ్చండి. ఇంట్లో శివలింగం పెట్టుకుంటే చాలా మంచిదండి. శివలింగం లేని వారు శివాభిషేకం చేయాలి అనుకుంటే రుద్రాక్షని పెట్టి రుద్రాక్షని అభిషేకం చేసినా శివాభిషేకం చేసినంత ఫలితం అనేది లభిస్తుంది. ఇక్కడ నేను పంచామృతాలతో మాత్రమే అభిషేకం చేశానండి. తర్వాత మంచినీటితో శివలింగాన్ని కడిగి మళ్ళీ పూజకు సిద్ధం చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చేసే పూజ చేస్తూ ఉంటాను,
మీకు ఇంకా మిగతా ద్రవ్యాలతో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయము షేర్ చేస్తానండి. స్వామివారికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం. మనకి ఎటువంటి దుఃఖం ఉన్నా చెరుకు రసంతో శివయ్యకి అభిషేకం చేస్తే ఆ దుఃఖాలన్నీ తొలగిపోతాయట. కాబట్టి మనం చెరుకు రసంతో శివయ్యకి అభిషేకం చేస్తే మంచిదండి. స్వామివారికి కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే చాలా ఇష్టమంట. కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటారండి. సిరి సంపదలు కావాలని ఎవరికి మాత్రం ఉండదండి. కాబట్టి కొబ్బరి నీటితో స్వామివారికి అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. స్వామివారికి బిల్వ పత్రాలతో, బిల్వం నీటిలో ఉంచిన నీటితో స్వామివారికి అభిషేకం చేస్తే భోగ్య భాగ్యాలు కలుగుతాయండి. ఇక గరిక నీటిలో ఉంచి ఆ నీటితో శివయ్యకు అభిషేకం చేస్తే ధనప్రాప్తి కలుగుతుందండి. అంటే మనకి అప్పుల బాధలుంటే తొలగిపోతాయి. స్వామివారికి పుష్పాలతో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుందండి. భూలాభం అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవడం, లేదా స్థలం కొనుక్కోవడం, లేదా ఏదైనా ఆస్తులు కొనుక్కోవడం. ఇలా భూలాభం అనేది పుష్పాలతో అభిషేకం చేస్తే లభిస్తుందండి. ఇలా మనుషులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి. మన కోరికలను బట్టే కాకుండా మనకి ఎంత వీలైతే అంత స్వామివారికి అభిషేకము పూజ చేసుకోవచ్చండి. ఇక మనం ముందుగా పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశాం కదా, ఆ పంచామృతాలు పూజ అయిన తర్వాత తీర్థంగా అందరం తీసుకోవాలి. ఇక మిగతా ద్రవ్యాలతో మనం స్వామివారికి అభిషేకం చేశాం కదా, ఆ నీటిని ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో చెట్ల మొదల్లో పోయాలండి. ఇలా అభిషేకం అంతా పూర్తయిన తర్వాత శివలింగాన్ని మంచి నీటితో మళ్ళీ శుభ్రం చేసి గంధము, కుంకుమ బొట్లు పెట్టి పూజకనేది మనం సిద్ధం చేసుకోవాలి. మనం ఈ శివాభిషేకం, శివ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఆరుద్ర నక్షత్రం ఆదివారము ఉదయము తెల్లవారుజామున 3:28 మొదలవుతుందండి. అంటే 15వ తేదీన ఉదయం 3:28 మొదలవుతుంది. అప్పటి నుండి మధ్యాహ్నం 12 లోపు మనము శివయ్యకి అభిషేకము పూజ చేసుకోవచ్చండి. అప్పుడు వీలు కాని వారు సాయంకాలము అంటే ప్రదోష కాలం కూడా మనము శివయ్యకి అభిషేకం పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే శివయ్యకి ప్రదోష వ్రతము, ప్రదోష పూజలన్నా శివయ్యకి చాలా ఇష్టం అండి. కాబట్టి మనం సాయంకాలం కూడా శివయ్యకు పూజ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆరుద్ర నక్షత్రము మరుసటి రోజు సోమవారము తెల్లవారుజామున 3:28 వరకు ఉంటుంది. సూర్యోదయానికి ఏ నక్షత్రం ఉంటే ఆ రోజంతా అదే నక్షత్రంగా మనం భావిస్తాం కాబట్టి, అలాగే శివయ్యకి సోమవారం అంటే చాలా మంచిది, చాలా ఇష్టం. కాబట్టి మనం ఈ పూజ అనేది సోమవారం కూడా చేసుకోవచ్చండి. మీకు వీలైతే ఆదివారం ఆరుద్ర నక్షత్రం నిండుగా ఉన్న రోజే అభిషేకం పూజకి ప్రయత్నించండి. వీలు కానివారు సోమవారం కూడా ఈ అభిషేకం పూజ చేసుకోవచ్చండి. ఈ ఆరుద్ర నక్షత్రం రోజు శివయ్య పూజ ఎలా చేసుకోవాలి అనే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజు శివయ్య అభిషేకం మిస్ కాకుండా తప్పకుండా చేసుకోండి. ఆ నక్షత్రంలో పుట్టిన రోజు వాళ్ళైతే మరీ మిస్ అవ్వకుండా చేసుకోండి. చాలా మంచిది, మంచి ఫలితాలు లభిస్తాయి.